హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో ఈరోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరిగింది అంటే అక్కడ డిఎన్ఏ రిపోర్ట్స్లోన మిస్ మ్యాచ్ అని చూపించేసరికి ఆదిలక్ష్మి అయితే ఈ బాబుని తీసుకెళ్ళి ఫస్ట్ అనాథాశ్రమంలో ఇచ్చిరండి చేయండి అని ఉంటే అప్పుడే ఏమనిందంటే, నాకు తెలుసు నా కొడుకు ఎవరో నాకు తెలియదా, కాబట్టి నా బాబుని ఖచ్చితంగా నేను వదులుకోలేను, నేను అనాథాశ్రమంలో వదిలిపెట్టను అనేసి కౌశిక్కి చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే ఆదిలక్ష్మి అంటే నా మాటకే విలువ లేదా, అంటే ఎవరికో పుట్టిన బాబుని సురేష్ కొడుకు అని ఎలా డిసైడ్ అవుతావు, నువ్వు ఎలా ఆ బాబుని ఆదరిస్తావు అనేసి గట్టిగా అరుస్తూ ఉన్నిందనమాట. అంటే నేను కన్న తల్లిని నాకు తెలియదా నా కొడుకు ఎవరో అనేసి కౌశికి అంటూ ఉంటే అప్పుడే జగదాత్రి, అవును పిన్ని గారు, ఏ తల్లికైనా తెలియకుండా ఉంటుందా, తెలుస్తుంది కాబట్టి ఆ వదిన చెప్పింది నిజమే, ఆ బాబు వదిన కొడుకే, మార్చడానికి ఏం లేదు అని అంటూ ఉంటే అప్పుడే అంటే డిఎన్ఏ రిపోర్ట్స్లోనే ఏదో తప్పు జరిగింది అంటావా అని అంటే, అవును డిఎన్ఏ రిపోర్ట్స్లోనే ఏదో తప్పు జరిగింది కాబట్టి ఇంకో డిఎన్ఏ రిపోర్టు రెడీ చేపిద్దాము అని అంటూ ఉంటే, ఇంకోసారి టెస్ట్ చేపిద్దాము అని అంటే అప్పుడే ఏంటి సురేష్, నువ్వేమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు, అంటే నీ భార్యకి నువ్వేం చెప్పలేవా, వాడు నీ కొడుకు అని ఒప్పేసుకుంటున్నావా నువ్వు అని అంటే, అమ్మ నేను ఈ విషయంలో నేనేం చెప్పలేను, ఎందుకు అంటే కౌశికి పురిటి నొప్పులతో అంతలా బాధపడుతూ ఉన్నా కూడా నేను పక్క నుండి చూసుకోకున్న వాడిని, అంటే ఒక చేత కాని వాడిని, అలాంటిది నేను ఆ తల్లి కొడుకుని విడగొట్టేంత ఇది కాదమ్మా నేను, అలాంటప్పుడు కౌశికి చెప్పింది నిజమే అని నేను నమ్మేస్తున్నానమ్మా అని అంటే ఆదిలక్ష్మికి అయితే చాలా అంటే చాలా కోపం వచ్చేస్తుంటుందన్నమాట. వచ్చేసి ఏమంటుంది అంటే నువ్వు కూడా నన్ను అంటున్నావా, నువ్వు ఇదే కరెక్టు అని డిసైడ్ అయిపోతే, వాడే నీ కొడుకు అని డిసైడ్ అయిపోతే నేను ఒక్క నిమిషం కూడా, అంటే నా తల కొరివి పెట్టడానికి, నా చితికి మంట పెట్టడానికి రెడీగా ఉండు నువ్వు అనేసి అనడంతో ఆదిలక్ష్మి, అమ్మ నువ్వు ఏం మాట్లాడుతున్నావు అమ్మా అనేసి అక్కడే సురేష్ అయితే బాధపడుతూ ఉంటాడనమాట. కాదు పిన్ని, కాదండి పిన్ని గారు, ఇంత చిన్నదానికి మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు, ఎంత ఇది మాట్లాడి చూస్తున్నారు మీరు అనేసి జగదాత్రి అనడంతో, మరి ఇక ఏం మాట్లాడాలి, వాడు కాదు ఏదో అనాథ పిల్లవాడికి, ఎవరికో పుట్టిన బాబుకి ఈవిడ ఇంతరంగా చేస్తూ ఉంది, ఏం అవసరము, వాడిని వదిలిపెట్టేస్తే సరిపోతుంది కదా అనేసి అంటే అప్పుడే జగదాత్రి, వద్దు పిన్ని గారు, ఎలానో ఇంకో డిఎన్ఏ టెస్ట్ చేపిస్తాం కదా అప్పుడు సరిపోతుంది అని అంటే, మరి ఇంకో డిఎన్ఏ రిపోర్టు చేపిస్తే దాంట్లో కూడా మిస్ మ్యాచ్ అని వస్తే అప్పుడేం చేస్తారు అనేసి నిషి అనడంతో ఆదిలక్ష్మి అయితే అప్పుడైతే ఇక ఆప్షనే లేదు, ఖచ్చితంగా బాబుని అనాథాశ్రమంలో వదిలిపెట్టి వచ్చేసి బాబుకి సురేష్కి ఎలాంటి సంబంధం, అంటే తండ్రి కొడుకుల సంబంధం లేదు అనేసి ఒక అగ్రిమెంట్ రాసి ఇవ్వాలి అనేసి అనడంతో అప్పుడే అందరూ జగదాత్రి వాళ్ళందరూ కౌశికి అయితే సరే దానికైతే నేను ఒప్పుకుంటున్నాను అనేసి కౌశికి అనిందనమాట. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. అంటే బయటికి వెళ్ళేసి, ఏంటి సార్ మీరు అన్న డిఎన్ఏ రిపోర్టు చేంజ్ చేసి తీసుకొని రమ్మన్నారు, ఇంట్లో చూస్తే ఇంతరా గొడవలు జరుగుతున్నాయి, మరి ఈ విషయము అందరికీ తెలిసిపోతే మరి నా జాబ్కు మీకు చాలా అంటే చాలా ఇబ్బంది, మా ల్యాబ్కు చాలా కష్టమైపోతుంది సార్ అని అంటుంటే, ఈ విషయం ఎవరికీ తెలియదులే, అందుకనే కదా నేను చెప్పింది, నేను చూసుకోవడానికి ఉన్నాను అనేసి ఆయనకైతే డబ్బులు ఇచ్చి పంపించేస్తాడనమాట. వెనకాల నుంచి నిషి మరియు వాళ్ళమ్మ వైజయంతి ఇద్దరు ఇంట్లో బయటకు వచ్చారనమాట. ఏంటమ్మా వాళ్ళు చూసేసారా అంటే, అక్క బావ వాళ్ళందరూ చూసేసారా అంటే, ఏం యువరాజ్, ఎవరు చూసే ఛాన్సే లేదు, అందరూ ఇంట్లోనే ఉన్నారు, మీ అక్క ఏడుస్తుంది, కౌశికి వదిన అయితే లోపల గదిలో కూర్చొని ఏడుస్తుంది, జగదాత్రి కేదార్ అయితే ఇద్దరు ఓదారుస్తూ ఉన్నారు అనేసి అనిందనమాట నిషి. ఇది ఇలా ఉండగా అప్పుడు నువ్వు మరి ఇది ఇలా చేసావు కదా, నెక్స్ట్ మరి ఇంకో డిఎన్ఏ టెస్ట్ చేపియాలి అనుకుంటున్నారు కదా, దాంట్లోన మరి పాజిటివ్ అని అంటే మ్యాచ్ అని వచ్చేస్తే మరి ఇది మిస్ మ్యాచ్ ఎలా జరిగింది అనేసి మళ్ళీ ఆరా తీస్తే మనమే కదా దొరికేది, అంటే దాన్ని అంటే అంతవరకు రానివ్వనమ్మా, నేను దాన్ని కూడా కొనేస్తాను, అంటే అక్కడ డిఎన్ఏ టెస్ట్ చేపిస్తారు కదా వాళ్ళని కూడా కొనేస్తాను అనేసి అన్నాడనమాట. ఇది ఇలా ఉండగా అక్కడ మరుసటి రోజు బాబు ఏడుస్తూ ఉంటే
కేదార్ వాళ్ళ నాన్న అయితే ఎత్తుకొని ఆడిస్తూ ఉంటే బాగా గుక్క పట్టి ఏడుస్తూ ఉన్నాడనమాట బాబు. ఏడుస్తుంటే అప్పుడే జగదాత్రి బాబుని ఎత్తుకొని బాబుకి ఆకలి అయినట్లుంది బాగా అనేసి అంటూ వదిన వదిన అనేసి పిలిచిందనమాట. అప్పుడే రాగానే సరే బాబాయ్ ఇవ్వు బాబుకి పాలు పట్టించి తీసుకొస్తాను అని లోపలికి ఎత్తుకొని వెళ్తూ ఉంటే ఆదిలక్ష్మి అయితే ఆగో ఏం చేస్తున్నావు నువ్వు? బాబు ఎవరో అనాథకి పాలు ఇస్తావా? ఎందుకు ఇస్తావు? అవసరం లేదు, జగదాత్రికి ఇవ్వు, డబ్బా పాలు పట్టిస్తుంది అనేసి అంటే అప్పుడే అత్తయ్య మీరు మీ కోడలు కాబట్టి మీరు ఎన్ని చెప్పినా నేను వింటాను, కాకపోతే నా బాబు విషయంలో ఎవరి మాట విన్ను నేను అనేసి అంటే అప్పుడే ఆదిలక్ష్మికి కోపం వచ్చేసి అంటే నా మాటలే వినుకో ఈ ఇంట్లోన నా మాటలకే అధికారం లేదు అన్నప్పుడు ఇక నేనెందుకు ఉండాలో అనేసి రా సురేష్ అనేసి ఆదిలక్ష్మి అయితే సురేష్ని తీసుకెళ్ళి పోతుందనమాట. వెళ్తూ ఉంటే ఇంకా సురేష్ వాళ్ళమ్మ ఏదైనా చేసుకుంటుంది అనే దాని గురించి సురేష్ అయితే వాళ్ళమ్మ వెనకాలే వెళ్ళిపోతూ ఉన్నాడనమాట. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ అయితే చిరోవైపు వెళ్ళారనమాట. వెళ్ళగానే అప్పుడే నిషి అయితే ఏంటి భార్యాభర్తలు ఇద్దరు చిరోవైపు వెళ్ళారు అంటే ఏదో ప్లాన్ చేస్తున్నారు అనేసి వాళ్ళిద్దరిని ఫాలో అవుతూ ఉంటారనమాట. కాకపోతే జగదాత్రి ఇంకోవైపు వెళ్ళి అక్కడ ఒక గిన్నె తీసుకొని నించుని ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.